హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాగీస్. మన నవీన్ చంద్ర అన్న నటించిన మూవీ 11. 11 ఈ 11 పేరులోనే సినిమా కాన్సెప్ట్ అయితే ఉంది. అక్కడే చూపిస్తున్నారు. దానికి వచ్చిన ట్రైలర్ అయితే చూసి తెలుస్తుంది అనమాట. ఆ ట్రైలర్లో ఏంటంటే తెలిసినది ఒక సైకో థ్రిల్లర్ మూవీ. సీరియల్ కిల్లింగ్స్ 11 జరిగాయి. దాని నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి దాన్ని ఇంకా కేసుని ఎలా ముందుకు తీసుకెళ్తారో, ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుంది అనేది ఆ స్క్రీన్ ప్లేని బట్టి ఉంటుంది. ఈ మధ్య ఇలాంటి సినిమాలు అయితే మనకు రెగ్యులర్గా సైకో థ్రిల్లర్ మూవీస్ వస్తూనే ఉన్నాయి, గ్యాప్ లేకుండా ఏదో ఒక విధంగా. అండ్ హిట్ అయితే కంప్లీట్గా అదే యూనివర్స్, హిట్ యూనివర్స్ అంతా అదే సైకో థ్రిల్లర్ మూవీసే, సైకోపాత్ మూవీసే. సో ఇది కూడా అలాంటిదే. మరి కొత్తగా ఏమైనా చూపించబోతున్నారా అంటే సినిమా చూస్తే కానీ తెలియదు ఇది కొత్తగా ఏమైనా ఉంటుందా, లేకపోతే స్క్రీన్ ప్లే ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా. దాన్ని బట్టే సినిమా యొక్క జడ్జిమెంట్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడైతే. ఎందుకంటే సినిమా ఆల్రెడీ వచ్చిన సినిమాను మళ్ళీ చూసినామంటే చూసిన ఆడియన్స్ ఏమంటారంటే ఆల్రెడీ సినిమా చూసేసినాము, ఇలాంటి టైప్ చాలా వచ్చినాయి కదా అన్నట్టు అనుకుంటారు అనమాట. స్క్రీన్ ప్లేలో డిఫరెన్స్ కనిపిస్తే తప్ప జనాలు యాక్సెప్ట్ చేయట్లా ఈ మధ్య చాలామంది. మామూలుగా అయితే సినిమా రొటీన్గా ఉన్న లవ్ స్టోరీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కొంచెం స్క్రీన్ ప్లేలో డిఫరెన్స్ ఉన్నా, కొంచెం కామెడీ ఉన్నా అలాంటివి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సైకో సినిమాలు యాక్సెప్ట్ చేస్తున్నారు, బాగానే చూస్తున్నారు కూడా. అండ్ మొత్తం వైలెన్స్ ఉన్నా చూస్తున్నారు, మొత్తం బ్లడ్ బాత్ ఉన్నా చూస్తున్నారు, అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు. కాకపోతే ఎక్కడ ఇప్పుడు స్క్రీన్ ప్లే ఉంటుంది కదా, ఆ స్క్రీన్ ప్లే దగ్గర కొంచెం డిఫరెన్స్ కనపడాలి ఖచ్చితంగా ఆ సినిమాలలో. ఇప్పుడు హిట్ అయితే ఆబ్వియస్లీ 1, 2, 3 3 వచ్చినాయి, ఇంకా నెక్స్ట్ వస్తూనే ఉంటాయి. ఇది మొత్తం ఒక సైకో థ్రిల్లర్ మూవీని మొత్తం అది కూడా అలానే వెళ్తూ ఉంటుంది. అలాంటి దాంట్లో ఏదో ఒకటి వచ్చిండు అనుకోవాలి ఇప్పుడు మనకి. నవీన్ అన్న 11 మూవీ కూడా ఈ 16th రిలీజ్ అని చెప్పి దాని గురించి మనకు సోషల్ మీడియాలో కూడా ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ త్రూ ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. చాలా క్రేజీగా జరుగుతున్నాయి. వీడియో కాల్స్ త్రూ డైరెక్ట్ కలవడము, అంటే ట్రెండింగ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్తో వాళ్ళు ప్రమోషన్స్ చేయించుకోవడం జరుగుతుంది. ఆబ్వియస్లీ ఇప్పుడున్న సోషల్ మీడియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ మాత్రం మామూలుగా లేదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి మాత్రం క్రేజ్ మామూలుగా లేదు. ఇట్లా తయారైపోయింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క కెరీర్స్కి అయితే. నిజంగా దాంతో డెవలప్ అయిన వాళ్ళు వాళ్ళ కెరీర్లు సెట్ చేసుకున్నారు. ఆబ్వియస్లీ నిజంగా చెప్పాలంటే ఈ జాబ్ చేసే వాళ్ళు కూడా వణిగారు. అట్లా తయారైపోయింది వాళ్ళ కెరీర్స్, అంత బాగా సంపాదిస్తున్నారు. సో వాళ్ళని చూసి జాబ్ చేసే వాళ్ళు కుళ్ళుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉన్నాం అనమాట ఇప్పుడు. మన నవీన్ చంద్ర అన్న మూవీ ఆబ్వియస్లీ మంచి యాక్టర్, తెలిసిన విషయమే. ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు. హీఈస్ వన్ ఆఫ్ ది టాలెంటెడ్ యాక్టర్స్. ఎనీ క్యారెక్టర్ సెట్ అయిపోతాడు, అలానే చేయగలడు అనమాట. అరవింద్ సమేతలో విలన్ క్యారెక్టర్ చేశాడు, ఎంత బాగా చేశాడు ఆ స్లాంగ్లో, రాయలసీమ స్లాంగ్లో. అండ్ మన ఫస్ట్ సినిమా నవీన్ చంద్రది అందాల రాక్షసి సినిమా. ఆ సినిమాలు ఎంత బాగుంటుంది, పర్ఫార్మెన్స్ ఎంత కామ్గా ఉంటుంది. ఆ తర్వాత చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్ని సినిమాలు ఫెయిల్ అయిపోయినాయి, ఆబ్వియస్లీ కనపడలేదు చాలా చోట్ల. కొంచెం అట్లా అంటే ఒక హీరో కెరీర్ కానీ ఒక యాక్టర్ కెరీర్ ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి. నవీన్ చంద్ర గారి కెరీర్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. బట్ ఓటీటీలో అండ్ ఇక్కడ చిన్న చిన్న మూవీస్ చేస్తున్నాడు, ఓటీటీలో కూడా మంచి మూవీస్ చేస్తున్నాడు. ఓటీటీలో వెబ్ సిరీస్లు కావచ్చు, ఇవి చేసుకుంటూ వస్తున్నారు. సో ఎక్కడ కన్వర్ట్ అవ్వలే అనమాట. ఎంత ఫెయిల్ అయినా ఏదో ఒక విధంగా తను కనబడుతూనే ఉన్నాడు, ఆడియన్స్కి దగ్గరగానే ఉన్నాడు అనమాట, కనెక్టివిటీ. సో అలాంటి నవీన్ చంద్ర గారి మూవీ ఇప్పుడు May 16 రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ఎలా ఉంటుందనేది సినిమా వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సైకో థ్రిల్లర్ మూవీ యాజ్ ఇట్ ఈజ్ మనకు తెలిసిన విషయాలే. ఎలా ఉంటుందనేది, దీన్ని కేసు రిజాల్వ్ చేసే విధానం ఎలా ఉంటుంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది అనేది మనం సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది అనమాట. సో అది వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. అందరికీ స్టే ట్యూన్, లవ్ యూ.